తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాసలీలల భాగోతం తాజాగా బయటపడింది. గత ఎన్నికల్లో జగన్ టికెట్ ఇవ్వకపోవడంతో వైసీపీకి రాజీనామా చేసిన కోనేటి ఆదిమూలం టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. సొంత పార్టీకి చెందిన మహిళా నాయకురాలితో ప్రైవేటు హోటల్లో ఆయన ఏకాంతంగా గడుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎమ్మెల్యే తనను బెదిరించి బలవంతంగా లొంగదీసుకున్నట్లు ఆ మహిళ ఆరోపిస్తోంది. లైంగికంగా తన కోరిక తీర్చకుంటే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని ఎమ్మెల్యే ఆదిమూలం బెదిరించాడని, తప్పనిసరి పరిస్థితుల్లో అతడికి లొంగక తప్పలేదని బాధిత మహిళ పేర్కొంది. తెలుగుదేశం పార్టీలో ఇలాంటి ఎమ్మెల్యేలు ఉండొద్దని బాధిత మహిళ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాసింది. ఎమ్మెల్యే ఆదిమూలం ఎలాంటి వాడో అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే రాసలీలలను పెన్ కెమెరాలో రికార్డు చేసినట్లు ఆ మహిళ వెల్లడించింది. తన దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయని, ఎమ్మెల్యే తనకు 100 సార్లు కాల్ చేశాడంటూ లేఖతో పాటు స్క్రీన్ షాట్లు జత చేసింది. తనకు రాత్రిళ్లు మెసేజ్లు చేసి వేధించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త సహకారంతో ఎమ్మెల్యే పిలిచిన రోజు పెన్ కెమెరాలు పెట్టుకుని హోటల్కి వెళ్లి ఆయన రాసలీలలన్నీ అందులో రికార్డు చేశానని తెలిపింది. మహిళల జీవితాలతో ఆడుకునే ఇలాంటి వాళ్ళని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని సీఎం చంద్రబాబును బాధితురాలు డిమాండ్ చేసింది. కామాంధుడైన ఆదిమూలంపై కఠిన చర్యలు తీసుకుని తనకు తన కుటుంబానికి ప్రాణరక్షణ కల్పించాలని వేడుకుంది. ఆదిమూలంపై వచ్చిన ఈ ఆరోపణలపై టీడీపీ హైకమాండ్ తీవ్రంగా స్పందించింది. మీడియాలో వచ్చిన కథనాలను పార్టీ నేతలు అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో ఇలాంటివి సహించబోమని స్పష్టం చేశారు. అధినేత ఆదేశాలతో ఎమ్మెల్యే ఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రెస్ నోట్ విడుదల చేశారు.